ప్రభువులలో మనము పాల్గొనలు పొందగలము. పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రియ సహోదర సహోదరి, మనము ప్రతి వారము ఈ దేవుని బల యొద్దకు చేరుకుంటాం. ఈ బలలో మనం ఎంతో ఆసక్తితో పొందుతాం. అయితే ఈ బలలో పొందక మునుపు మన పాపములను మనము ఒప్పుకునే వారిగా ఉంటాం. గడిచిన వారం అని, లేకపోతే ప్రభు వల్లని సమీపించేటప్పుడు నాకు గుర్తొచ్చినదమని, లేకపోతే లేఖనపు వెలుగులో దేవుడు నన్ను సంధించిన విషయం అవని, ఈ బల వ్యవస్థ అనేది నన్ను ఒప్పుకునే స్థితిలోకి తీసుకొస్తుంది. ఈ మాటలు ప్రతిసారి మనము ధ్యానిస్తూనే ఉన్నాము, వాటిని వింటూనే ఉన్నాము. ఇవాళ కొన్ని ప్రశ్నోత్తరాలతో ఈ వర్తమానము కొద్ది సమయమే, ఎక్కువ సమయం ఉండదు. మీరు నోరు తెరవడమే ఆలస్యం. అంతే, మీరు నోరు తెరిస్తే తొందరగా అయిపోతుంది, నోరు తెరవకపోతే ఆలస్యం ఉంటుంది. కొన్ని మూల ప్రశ్నలకు మనం సమాధానం వెతుక్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమిటి? మొట్టమొదటి ప్రశ్నతో మనం మొదలు పెట్టుకున్నాం. దేవుడు ఎందుకు మన పాపములను క్షమిస్తాడు? ఈ ప్రశ్నకు మనకు సమాధానం తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈరోజు మీరు వర్తమానం విన్న తర్వాత మనం ఎంత అజ్ఞానంగా ఉన్నామో, ఎంత నిర్లక్ష్యంగా మన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామో, ఈ సత్యాలు మనకి ఈ వాక్యపు వెలుగులు బయటపరచబడతాయి. ఇది మనం ఎవరిని బాధ పెట్టడానికి కానీ, కించపరచడానికి కానీ, లేకపోతే అవమానపరచడానికి నా ఉద్దేశమే లేదు ఇందులో. కానీ ఇంత మన జనవరి నెలలో, ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఉన్నాము. ఈ సత్యము మనందరికీ గొప్ప కనువిప్పు కావాలి. మన జీవితంలో ఒక పెను మార్పు రావాలి. అలా రావాలి అంటే ఈనాటి ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుక్కోవాలి. ఇప్పుడే మన శరీరంలో ప్రాణం ఉండగానే వీటి సమాధానాలు వెతుక్కుని మనము దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకునే స్థితిలోకి రావాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకోవాలి. ఒక ప్రపంచం ఈ కార్యం ఆలోచన. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు పాపాలు క్షమిస్తాడు? నేను ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇంతవరకు నాకు దాదాపు 58 సంవత్సరాలు, 59లోకి ఈ వచ్చిందలా నాకు 58 పూర్తి అయిపోయి నాకు 59 సంవత్సరాలు వస్తాయి. ఈ 59 సంవత్సరాలలో ఏ ఒక్కడు కూడా నాకు ఈ విషయం మీద ఈ రకంగా బోధించలే. దేవుడు పాపాలు ఎందుకు క్షమిస్తాడు? ప్రతి విశ్వాసికి ఈ జిజ్ఞాస, ఈ ఆతృత, ఈ ఆసక్తి ఉండాలి. ప్రభు ఎందుకు నా పాపాలు క్షమించాడు? ఆ కారణం తెలిసి ఉండాలి. ఆ తెలియకపోవడం వల్లనే మనం జీవిస్తున్న జీవితం అసలు క్రైస్తవ జీవితం కానే కాదు అనిపిస్తుంది సత్యం తెలిసినప్పుడు. ఎప్పుడైతే నిజం మీకు అర్థమైపోతుందో అయితే ఇంతవరకు నేను బతికి మొదటంతా వేస్ట్ అనిపిస్తుంది. అందుకని ప్రభు అన్నాడు, సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒకటి. రెండోది, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తారు. అంటే ఇప్పుడు మనం సర్వసత్యంలో ఉన్నామా, అబద్ధంలో ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. చెప్పండి, ఎందుకు దేవుడు మన పాపాలను క్షమించాడు అనే ప్రశ్నకు నీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా నీ మట్టుకు నీకేమనిపిస్తుంది? ఎందుకు దేవుడు నీ పాపాలు క్షమించి ఉండొచ్చు? ఎందుకు దేవుడు నా పాపాలు క్షమించి ఉండొచ్చు? ఎందుకు దేవుడు పాపాలు క్షమిస్తారు? మనందరికీ బోధింపబడిన ఒక తప్పుడు బోధ ఏంటి తెలుసా? దేవుడు పాపాలు క్షమించకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. కనుక వ్యక్తిగత మన అభిప్రాయం ఏంటంటే,
దేవుడు నా పాపాలు ఎందుకు క్షమిస్తాడంటే నేను ఆయన రాజ్యంలో సదాకాలం ఉండడానికి దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. ఇది మనందరి వ్యక్తిగత అభిప్రాయమే కాకుండా మనసు పొందిన తర్వాత మనం ఎదిగే క్రమంలో మనకి బోధించిన బోధలు కూడా అలాగే ఉన్నాయి. టీవీలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఇవే మాట, దేవుడు మీ పాపాలు క్షమించాడు. ఎందుకు? రేపటి దినం ఆయన రాజ్యంలో ఉండినట్లుగా ప్రభు మీ కొరకు శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, మీ పాపాలన్నీ కలిగాడు. దీనికి మూల ఉద్దేశం ఏంటి? అందుకే ప్రభు జీవించిన 30 సంవత్సరాలు రహస్యంగా ఉంచాడు. ఎవరు ఈ 30 సంవత్సరాల సంగతి పట్టించుకోవాలి. ఆ 3.5 సంవత్సరాలలో దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడో దాని గురించి ఎక్కువ ధ్యానిస్తారు, దాని గురించి ఎక్కువ ప్రసంగాలు చేస్తారు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ 30 సంవత్సరాలు ప్రభు ఏం చేశాడు దీని గురించి ఎక్కడ రాయపడలేదు, దాని గురించి ఎవరు ఆలోచించారు. అందుకే ఈ సాధన ఉంటుంది. కనుక ఇప్పుడు తిరిగి ఆ ప్రశ్న దగ్గరికి వద్దాం. ఎందుకు ప్రభువు నా పాపాలు క్షమించాడు? ఎలా తెలుస్తుంది? మన వ్యక్తిగత అభిప్రాయం అది కరెక్ట్. లేఖనం ఏం చెబుతున్నాడు? దేవుడు నా పాపాలు ఎందుకు క్షమించాడు? అనేక సార్లు మనం అందుకని లేఖనం మాటి మాటికి ధ్యానిస్తూ ఉండాలి, మాటి మాటికి చదువుతూ ఉండాలి. లేకపోతే మనకు అసలు అర్థమే కాదు. ప్రభు పుట్టిన తర్వాత ఆ మొదటి 30 సంవత్సరాలు ఎలా జీవించాడు, ఎందుకు నా పాపాలు క్షమిస్తున్నాడు దేవుడు, ఈ విషయాలు మనకి ఎప్పటికీ తెలియదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పూర్తి అర్థం నాకు తెలియాలి అంటే ప్రతి దానిని నేను శోధించి తెలుసుకోవాలి. ప్రభు నా పాపాలు ఎందుకు క్షమించాడు అని తెలుసుకునే కంటే అనేక సార్లు మనం ఇతరుల పాపాల విషయంలో ఎక్కువ పట్టింపు కలిగి ఉంటాం, ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాం. ఏం చేసి ఉంటాడు, ఎందుకు చేసి ఉంటాడు, దేవుడు అనుకున్నాడు చెయ్యొచ్చా, వాడు చేశాడా చేయలేక పక్కన పెట్టేసాడు. ఫస్ట్ మనకి ఆసక్తి, మనం లోపల గోకేసుకుంటూ ఉన్నాం, ఎందుకు చేసాడు కదా, అది చేయించాడు. ఎన్ని అభిప్రాయాలు. కాబట్టి ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాం. ప్రభు నా పాపాలు ఎందుకు క్షమించాడు, దీనికి మనం సమాధానం వెతుక్కోవాలి. 130వ కీర్తన, కీర్తన గ్రంథము 130వ కీర్తన. నూట 130వ కీర్తన 522వ పేజీ. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కుంటున్నాం. అందుకని జాగ్రత్తగా గమనిక కలిగి ఉన్నాం. అందరూ గమనించండి, నిద్రపోవద్దు. ఇది మీ జీవితానికి ఒక అనుభూతి కలగబోతోంది. 130వ కీర్తన 3వ వచనాన్ని మీరు గమనిస్తే, యెహోవా నీవు దోషము కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు ప్రశ్న. కీర్తనకారుడు, ప్రభువా నువ్వు మానవులక దోషములు కనిపెడితే అసలు నీ ఎదుట ఎవరైనా నిలబడగలవా? ఎవ్వరు నిలబడలేము. కాబట్టి ఆయనను, 4వ వచనం చూడండి, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. ఇప్పుడు అర్థమైనా దేవుడు ఎందుకు క్షమిస్తాడు పాపాలు? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? చచ్చి పర్వకానిక ఎందుకు క్షమిస్తాడంట? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపున్నాడు. నీ అంత క్షమాపణ కలదు. ఎందుకు దేవుడు నా పాపాలు క్షమిస్తాడు అంటే, నేను దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడానికి దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. అందుకు బట్టి దేవుడి దగ్గర నా క్షమాపణ జరుగుతుంది. నేను చచ్చి నన్ను పర్వకాలు తీసుకెళ్ళడానికి కాదు. అర్థమవుతుందా? కానీ ఎంత తప్పుడు పునాది, ఎంత తప్పుడు బోధనలు మనకి బోధించబడ్డాయో దీన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రతి వాడు ఏమంటాడు, ఇక్కడ పొలిగితే అక్కడ తేలిపోతాడు. ఎలా తేలుతావు? దేవుడు ఎందుకు నీ పాపాలు క్షమించాడు?
నీకు ఆయన యందని భయభక్తులు కలిగి ఉండడం కాదు, నీ నిత్యము నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు శరీరంలో బ్రతకున్నన్ని రోజులు దేవుడు అంటే నీకు భయం ఉండాలి, దేవుడు అంటే నీకు భక్తి ఉండాలి. అమ్మో దేవుడు దేవుడు ఈ మాట సెలవిచ్చాడు, దీన్ని నేను యువదాటానా నేను చచ్చిన శవంతో సమానం. నీ భయం నువ్వు ఎన్నిసార్లు దోషం చేసినా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడంటే ఏదో ఒక రోజు నీకు ఆయన ఎందుకంటే భయం. ఇప్పుడు ఎవరికైతే దేవుడు అంటే భయం ఉంటుందో వాడు చేసిన పాపం మళ్ళా చేయకుండా ఉంటారు. కానీ చేసిన పాపం మళ్ళా చేస్తున్నామంటే ఆ మాట అర్థం ఏంటి? అసలు దేవుడు అంటే భయం లేదు. పైగా ఆ పై ఉన్న గ్రహి దేవుడి విషయంలో ఉన్న గ్రహింపు ఏంటంటే అది పొగరుతో గ్రహింపడ్డారు. దాన్ని పొగరుతో కూడిన గ్రహింపు. వాడికి దుడ్డు వెళ్ళి మళ్ళీ ప్రభావాలను క్షమిస్తారు. క్షమిస్తానికి వాస్తవం, ఇది నిజం, ఇది ఆయన గుణం. ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవా, నువ్వు అడగడమే క్షమిస్తాడు. కానీ క్షమించే వెనక ఉద్దేశం ఏంటి? నువ్వు ఆయన ఎందని భయము భక్తి కలిగి ఉండాలని నేను క్షమిస్తున్నాడే తప్ప నువ్వు ఎన్నిసార్లు పాపము చేసినా నేను క్షమించింది అనేది చేర్చుకోవడానికి మాత్రం కాదు. ఏమండి, మనము ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతవరకు నా జీవితంలో ఒక్క క్రైస్తవుడిని కూడా ఈ సమాధానం చెప్పడం నేను ఇంతవరకు చూడాలి. ప్రజలు దేవుడిని పాపాలు ఎందుకు క్షమించాడంటే నా తల్లిని అందరి భయభక్తులు కలిగి ఉండడానికి నన్ను క్షమించాడు అనే సమాధానం చెప్పిన క్రైస్తవుని నేను ఇంతవరకు నా జీవితంలో చూడగలను. ప్రతి వాడు నేను ఆయన మనసు పొందిన తొమ్మిది దినాలలో నాకు హెబ్రోనులో కూడా బోధించిన బోధ ఏంటంటే దేవుడు మన పాపాన్ని క్షమించాడు కనుక మనం మనకు దేవుడు అది కాదు. ఎంత క్లారిటీ, ఎంత క్లియర్. నేను అడిగిన మనం అడుగుతున్న ప్రశ్నకు చాలా స్పష్టమైన సమాధానం. ఇందులో బోధకట అవసరమైనది. ప్రభు నా పాపాలు ఎందుకు క్షమించాడు అంటే యెహోవా నీకు దోషములు కనిపెట్టి చూసిన ఎడలా నీ ఎందుకు ఎవరు నిలబడగలరు? మేమందరం దోషమే. మేమందరం పాపం చేసిన వారమే. ఎవరిదైనా దేవుడిపైన నీవే అవమానించడం మా దోషము కనిపెడితే అసలు ఎదుర్కొండ నిలబడతాం. నిలబడదామా? నిలబడలేదు. అయితే నీ అందు భయభక్తులు కలిగి నీ అందు భయభక్తులు నిలిపిపెట్టడం అంటే ఇవాళ లేదు అనడానికి లేదు. ఎప్పుడు జనం మీద దేవుడి భయము భక్తి అలా నిలిచి ఉంటుంది. అలా నిలిచి ఉంటున్నట్టు నీ యొక్క క్షమాపణ. నేను పైదాన్ని వదలుకొని మాటికి క్షమాపణ వస్తుంది. క్షమాపణ దేవుడి దగ్గరికి వస్తుందంటే దేవుడు క్షమిస్తాడు, కరెక్టే. కానీ నాకు ఏం లేదు, దేవుడికి భయం లేదు. అంటే పరోక్షంగా మాటకు అర్థం ఏంటి? దేవుడు అంటే నాకు గౌరవం లేదు. ఇంకా నువ్వు భక్తులతో తిరిగి నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావో, ఏ దైవాన్ని కీర్తిస్తున్నావో ఆ దైవం అంటే నీకు గౌరవం లేనప్పుడు మందిరం దేనికి? బైబిల్ దేనికి? వాక్యం దేనికి? వర్తమానం దేనికి? ఇవంతా వేషధారణ కాదా? ఏదో ఒక ఆదివారం మన మందిరానికి వెళ్ళాలి, అందరూ నలుగురు చూస్తారు కాబట్టి వాడు అందరూ ఎదుర్కొన్నా నేను ఆత్మీయుడిగా ఉండాలి కాబట్టి నేను చేతులు కట్టుకుని మౌనంగా వాక్యం వినాలి. ఇందులో మన స్వార్థం లేదా? ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి. దేవుని వాక్య విషయంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానమే సాక్ష్యం. ఎందుకు దేవుడు నా పాపాలను క్షమించాడు? మనం ఏమంటున్నాం? నేను చచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో సదాకాలం ఉండడానికి ఆయన నా పాపాలను క్షమించాడు. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము మనము? హౌ ఇగ్నోరెంట్ వి ఆర్. ఇందును బట్టి ఈ తప్పుడు అభిప్రాయం దేవుడి మనసులో ఉండే ఆలోచనకి
నీ మనసులో ఉండే ఆలోచనకి పొంతన కుదరడం లేదు. దేవుని మనసుకు నీ మనసుకు సంబంధం లేకుండా అయిపోయింది. అందుకని వాటికి వర్తమానం చోట్లే ఉంటున్నాయి. విశ్వాసంలో మార్పు రావట్లేదు. మనిషి జీవితం ఇది జీవకరమైన దేవుని వాక్కు, దేవుడు పలికిన మాట. ఈ మాటలో జీవం ఉంది, ఈ మాటలో దేవుని శక్తి ఉంది, ఈ మాటలో దేవుని మనస్సు ఉంది. ఈ మాట నీలోకి వెళ్తే నీలో కార్యం చేయాలి, నీ వ్యక్తిత్వాన్ని మార్చాలి. మార్చట్లేదంటే దానికి కారణం ఏంటి చెప్పండి. అందులో నీలో మార్పు రావట్లేదంటే దానికి కారణం ఏంటి? నీకేం లేదు, దేవుని భయం. ఏ అసత్యాన్ని, ఏ అబద్ధం మీద నువ్వు నేను క్రైస్తవ జీవితం కట్టుకున్నావు, ఇక్కడ చేస్తే దేవుని రాజ్యంలో ఉంటాం. ఎందుకు? ఆయన నా పాపాన్ని క్షమించాడు కాబట్టి. ఎలా సాధ్యం ఇది? నీ యందు భయభక్తులు నిలిపి ఉంటున్నట్టు, నిలుపుకున్నట్లు నీ యొక్క క్షమాపణ దొరుకుతున్నాం. రాసు మనిషి చేసిన పాపం మళ్ళా చేస్తున్నాడంటే ఆ మాటకి అర్థం ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటి? పాపానికి క్షమాపణ ఉంది అనే ఒక్క ఆలోచన తప్ప, ఈ ఒక్క తప్పుడు అభిప్రాయం వలన ఏ ఏ ఏ డినామినేషన్ అయినా సహవాసం అవని, బైబిల్ మిషన్ అవని, ఏ విప్లవంతో మొదలుపెట్టిన గొప్ప సంఘాలు, ఏ సంఘాలైనా అవని, అవన్నీ పతనమైపోవడానికి కారణం ఏంటి? వాటి మూలకర్త ఎవడైతే దైవజనుడు ఎవరైతే ఉన్నారో, భక్తిగారికి దేవుడు తెలిసినంతగా ఆయన బోధనను అనుసరించిన వారికి దేవుడు, దేవదాస్ అయ్య గారికి దేవుడు తెలిసినంత బాగా, అంత స్పష్టంగా దేవదాస్ అయ్య గారి బోధన విని ఆయన బోధన అనుసరించిన వారికి దేవునితో సంబంధం కుదరలేదు. కనుక వాళ్ళు విడిచిపెట్టిన సంఘాలను మిగిలిపోయాయి, కానీ ఆ సంఘాలు ఉండే విశ్వాసానికి దేవునితో డైరెక్ట్ కనెక్షన్ లేదు. మంచి ఉద్యోగం, ఎంత ఉద్యోగపడినా సందుమైనా సరే, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పతనమైపోవడానికి కారణం ఏంటి? దేవుని ప్రజలలో దేవుని భయము లేకపోవడం. ఇవాళ మీరు విన్నారు కాబట్టి ఈ రోజు మీకు తెలిసింది దేవుడు నీ పాపాలు ఎందుకు క్షమించాడో దీనికి సమాధానం ఈ రోజు నీకు తెలిసినట్టు. ఎవరైతే విందేదో వాడికి ఇవాళ కూడా అదే మాట. ఎవరైనా అడుగుపెట్టి నీకు తెలిసిన ఇక్కడ కూర్చున్న వారికి తప్ప మిగతా ఎవరినాడు. ఇవాళ ఈ మందిరంలో రాజువారిని వెళ్ళాడు, దేవుడి పాపాలు ఎందుకు క్షమించాడు, వాడు ఎవరికైనా సమాధానం చూడు. ప్రతి ఒక్కరి సమాధానం ఒకటే. దేవుడు నా పాపాలు ఎందుకు క్షమించాడంటే నేను ఆయన రాజ్యంలో సదాకాలం ఉండినట్లు ఆయన నా పాపాలు క్షమించాడు. అలా రాయపడలేదు ఇక్కడ, బయటలో ఎక్కడ రాయపడలేదు. బైబిల్లో ఏం రాయపడిందంటే నేను ఆయన ఎందు భయము భక్తి నింపి ఉంటున్నట్టు. నేను చచ్చేంత వరకు దేవుడు అంటే నాకు భయము భక్తి ఇవి రెండు ఉన్నట్టు నాకు ఆయన ఎంత క్షమాపణ దొరుకుతుంది. పర్వత రాజ్యానికి వెళ్ళాలి కాదు. ఈ కారణం మూలంగా కేవలం దేవుడు అంటే భయం లేకపోవటం, దేవుని మాట అంటే భక్తి లేకపోవటం. భక్తి అంటే నాకు ఆయన అంటే గౌరవం ఉంటే నేను ఆయన మాట చెబుతాను. అసలు పిల్లలకు తల్లిదండ్రులంటే గౌరవం ఉంది కాబట్టి తల్లిదండ్రుల మాట చెబుతాడు. వాడు తల్లిదండ్రులంటే గౌరవం ఇద్దరు వాళ్ళు ఇష్టం వచ్చిన వాడు జీవితాలు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. నా కుటుంబం ఎలా ఉంటుందండి? రోడ్డు మీద ఉంటుంది, సర్వనాశనం. పిల్లలు తల్లిదండ్రులకు లోపడట్లేదు. ఎందుకు లోపడట్లేదు? తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, భయం లేదు. దేవుడు మహా కృప, దేవుడు మహా ప్రేమ, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు మనమంటే గౌరవము భయము వారికి ఉంది కాబట్టి మన కుటుంబాలు ఈరోజు మర్యాదగా సమాజంలో చలామణి అవుతున్నాయి. ఒకవేళ మన బిడ్డలు మన మాట లేకపోతే
తల్లిదండ్రులు కంటే గౌరవం లేకపోవడం, ఆ కుటుంబాల సాక్ష్యాలు ఎలా ఉంటాయండి? కనుక ఈ రోజు నీకు నాకు దేవుని భయం మనం లేకపోవడం వలన దేవుని సాక్ష్యం ఏమైపోతుంది. అందుకని వెంటనే మనం వాడకట్ల చూడండి, గొప్ప దేవుడు అనుకున్న వారు ఇలాగే మాట్లాడతారా? దేవుడు అనుకున్న వారు ఇలాగే చేస్తారా? దేవుడు అనుకున్న వారు ఇలాగే ఉంటారా? దేవుడు అనుకున్న వారి ప్రతిదీ దేవుడే, ప్రతిదీ. వీటిని ఎవరు ఏమన్నారు? విశ్వాసం ఎవరు అన్నారు? ఎవరు అంటారు? దేవుడు. ప్రతిదీ దేవుడు. దేవుడు అనుకున్న ఇలాగే ఉంటారా? దేవుడు అనుకున్న ఇలాగే మాట్లాడతారా? దేవుడు అనుకున్న ఇలాగే చేస్తారా? దేవుడు ఏం చేసినట్టు మంచి గొప్ప దేవుడు అలా చేయమన్నా. మరి మాట ఇప్పుడు దేవుడి పేరు ఎందుకు తీసుకొస్తున్నావు? ఎందుకు తీసుకొస్తున్నావు అంటే దేవుడు అంటే నీకు భయం లేదు. ఇలాగే నేను మనుషులు అన్నాను అనుకో, వీడు ఊరుకుంటాడా? వీడు ఊరుకోడు. వీడు ఎందుకు చెప్తాడు? ఓ పగలగొట్టాడు. వీడంటే భయం, దేవుడంటే భయం లేదు. కాబట్టి నేను ఏమంటా, దేవుడు నమ్ముకున్న వాడిని ఇలాగే చెప్తారా? దేవుడు నమ్ముకున్న వాడిని ఇలాగే మాట్లాడతారా? దేవుడు ఎందుకు? ఆయన ఏం చేయడు కాబట్టి. నువ్వు నిజంగా మొగాడికైతే, నిజంగా రోషం గలవాడికైతే, ఇది తప్పు గట్టి కాదు, నిన్ను బట్టి దేవుడికి దేవుడి నామానికి అవమానం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, డైరెక్ట్ చెప్పు. చెప్పు. అమ్మో పడిపోతే ఈ ముఖ కాలం మూలంగా మనకి పాపం మీద విజయము రావట్లేదు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి. రేపు యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పాపమును జయించిన వారిగా ఉండాలి. పాపం మీద విజయము రావాలి. నన్ను క్షమించాడా లేదా అది ముఖ్యం కాదు. ఎంతవరకు నా కోపం మీద నాకు విజయం వచ్చింది, ఎంతవరకు నా కళ్ళ మీద నాకు విజయం వచ్చింది, ఎంతవరకు నా శరీరం మీద నాకు విజయం, ఎంతవరకు లోకం మీద నాకు విజయం వచ్చింది. ఆ దేవుడికి నాకు మధ్య వచ్చే ప్రతి దానిని నేను జయించాలా లేదా? ఇది దేవుడు చూసేవాడిగా. ప్రియమైన సోదరి, పాత నిబంధన గ్రంథం పాత నిబంధన కాలంలో మీరు న్యాయపతుల గ్రంథం చదువుతున్నప్పుడు మీకు ఆ మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యెహోషువని వెంబడించిన వారు కొన్నాళ్ళకి ఏం చేశారు తెలుసా? ఇంత మోక్షము పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించిన ఇద్దరిలో ఒకడు యెహోషువ. దేవుడి కొరకు అంత రోషంగా పెట్టుకున్న వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఆయనను వెంబడించిన వారే కొంతకాలం దేవుని భయపడిచి ఏం చేశారు తెలుసా? విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎలాంటి విగ్రహాలు తెలుసా? స్త్రీల యొక్క నగ్న విగ్రహాలు చెక్కించుకుని తాగి దాని చుట్టూ గందు వేయించుకుంటూ న్యాయపతుల గ్రంథం ఎప్పుడైనా చదివించలేడు. వాళ్ళందరినీ యెహోషువను వెంబడించిన వారు. కానీ యెహోషువకి దేవుడు తెలిసినంతగా వీళ్ళు దేవుడిని తెలుసుకోలేకపోయారు. వీళ్ళు యెహోషువను మాత్రమే చూస్తూ వచ్చారు. వీళ్ళందరూ విగ్రహాలకు వెళ్ళిపోయారు. ఎవరిని ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అనేక సార్లు ఎంతవరకు నీవు వ్యక్తిగతంగా దేవుడు ఎట్టివాడో తెలుసుకోవు, దేవుడు మనసు ఎట్టితో నువ్వు తెలుసుకోవు, అంతవరకు నీకు దేవుడికి సంబంధం అనేది ఏర్పడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బోధన వలన నువ్వు దేవుడిని తెలుసుకోవడం కుదరదు. బోధన వలన వ్యక్తిగతంగా నాకు దేవుడితో ఎలాంటి సంబంధం ఉందో అది మాత్రమే నేను నోటితో చెప్తాను. నీకు దేవుడితో ఎలాంటి సంబంధం ఉందో అది నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. బోధన వలన జీవితాలు మనం బోధ కేవలం ఒక వెలుగు మాత్రమే. ఆ వెలుగులో అది కూడా నా సామర్థ్యం, నా గ్రహింపును బట్టి నేను యేసుక్రీస్తు ప్రభువు యొక్క బొమ్మను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అది మసగ్గా ఉండొచ్చు, స్పష్టంగా కనపడకపోవచ్చు. ఈ మాటకు అర్థం ఏంటి? వర్తమానం విన్నాను కానీ నాకేం అర్థం అవ్వలేదు. అంటే బొమ్మ ఎలా ఉన్నట్టు మసగ్గా కనపడింది, నాకేం కనపడలా సరిగ్గా. ఇవాళ దేవుడు కనపడ్డాడు అంటే వర్తమానం నాకు పూర్తిగా అర్థమైంది. అర్థం అవ్వలేక
నా వంట పట్టింది, అది నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చింది అంటే ప్రభుని నేను ఎలా చూశాను. జక్కయ్య జీవితం ఎలా మారిపోయింది? ఆయన ప్రభుని కళ్ళారా నిర్వెత్తు ప్రభు ఎదుర్కొంటూ వచ్చి ఉంచోగానే ఆయన స్పష్టంగా చూడగానే ఆయన మాటలు ఇంకా నోరు విప్పి కూడా మాట్లాడలేదు. జక్కయ్య జీవితం మారిపోయింది మొత్తం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వర్తమానాలు వింటున్నాం, ఎన్నిసార్లు దేవుని వచనాల కోసం, ఎన్ని ఆదివారం 52 ఆదివారాలు సంవత్సరానికి, ఎందుకు మార్పు రావట్లే? ఒకటి, దేవుని భయం లేదు. 2, ఆయన గౌరవం లేదు. 3, ఆయన ముఖాన్ని నేను ఎలాగైనా చూడాలి అనే ఆసక్తి, ఆకలి లేకపోతే. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అయితే పాత నిబంధన అనుభవాలు మనం గమనిస్తే ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని బలపరచాడు. ఎంతోమంది ఇశ్రాయేలీయుల్ని ఒక్క యెహోషువ, ఐగుప్తు నుండి 6 లక్షల మంది బయలుదేరారు. 6 లక్షల మంది నడిపించే నాయకుడు ఎవరు? మోషే ఒక్కడే. కానీ కొత్త నిబంధన కాలంలో ఇది పూర్తిగా భిన్నం. దేవుడు ప్రతి ఒక్కరిని నాయకుడిగా చూస్తున్నాడు. దేవుడికి మనుషులు అవసరం, దేవుడికి సేవకులు అవసరం. కానీ ఎలాంటి సేవకునికి, ఎలాంటి సేవకులు, ఏది ఎవరికైతే దేవుడు అంటే భయమో, దేవుడి మాట అంటే గౌరవం, ఇవి 2, భయము భక్తి 2 ఉంటాయి. అట్టి స్త్రీ పురుషులతో దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజు కూడా. మనం కూడా చెప్పాను, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ప్రభువుకి అనేక మంది సేవకులు రావడం కావాలి. నీకు నాకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు కనిపెట్టలేకపోతుంది ఏంటి? మనలో భయము భక్తి, ఇవి 2 ఉంటాయి. అందుకని దేవుడు కోరి ఉండి కూడా ఇన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాలలో వేలాది లక్షలాది మంది విశ్వాసులు ఉన్నారు, కానీ వాళ్ళలోకి ఎన్నుకోలేని తీసుకొచ్చి సంఘంలో అయితే పెట్టాడు, కానీ వాళ్ళలో ఏం పెట్టలేకపోతున్నాడు? దేవుని ఎంతని భయము భక్తి, ఇది పెట్టాలి. ఎందుకంటే నీకు నాకు స్వచ్ఛత్వం అనేది ఒకటి ఏడిసింది మధ్యలో. మనిషి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి, దేవునికి భయపడాలా వద్దా. మనిషి వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి, దేవుని వాక్యాన్ని లోపడాలా వద్దా. అది ఎవ్వరూ చేయలేరు. ఏ సేవకుడు నీకు దేవుని భయం, దేవుని గౌరవాన్ని పుట్టించలేడు. దేవుడే చేయట్లే, ఎవరు చెప్తాం? నీ మటుకు నీవే అది నిర్ణయించుకోవాలి. కాబట్టి నాయకులు సరైన దిశలో మందను నడిపించకపోవటం వలన ఇలాంటి అక్కడ మొదలుకుని మోషే దగ్గర నుంచి, యెహోషువ దగ్గర నుంచి మొదలుకుని, అబ్రహాం దగ్గర నుంచి మొదలుకుని బాప్తిసం ఇచ్చి యోహాను వరకు ఎప్పుడు ఒకే వ్యక్తి. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను ఆఖరి ప్రవక్త. దేని కొరకు? ప్రభువు రాకడ కొరకు ఇశ్రాయేలుని సిద్ధపరిచే ఆఖరి ప్రవక్త. దేవుని ప్రజల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరిచే ఆఖరి ప్రవక్త. ప్రేమై సహోదర సహోదరి, సంఘ చరిత్ర ఒకవేళ మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ రోజు కూడా మన సంఘంలో కూడా ఎప్పుడైనా ఒక్కడ దొరుకుతాడేమో, ఒక్క సేవకురాలైనా దొరుకుతుందేమో, నా ఎంతని భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో, వారు నా ప్రజలను నా సింహాసనం ఎందుకు నడిపించే వారుగా ఉంటారేమో. ఈ రోజుకి దేవుడు కనిపెట్టి, అందుని బట్టి మనం కొంచెం ఆలోచన చేయవలసిన వారమై ఉంటాం. ఈరోజు సగం తొలగిపోయింది. దేవుని భయం నుండి, దేవుని మీద గౌరవం నుండి వాళ్ళని తిరిగి మళ్ళా ఆ దేవుని అందరి భయము భక్తిలోకి తీసుకొచ్చే సేవకులు వాళ్ళు అవసరం. యెహోషువ చేసినట్టుగా, బాప్తిసం ఇచ్చి యోహాను చేసినట్టుగా. ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని మీద భయము ఎవరికి ఉన్నట్టు
ప్రకృతి లేనట్టు. ఇవన్నీ దేవుని లేఖనంలోంచే మనం చూసుకుంటూ వద్దాం. నాకు దేవుడు అంటే భయం ఉందా లేదా, ఎలా డిసైడ్ అవుతుంది ఇది? ఒకవేళ నేను చెప్పానంటో నువ్వెవరో నిర్ణయించడానికి అని మీరు అనొచ్చు. ఒకవేళ నువ్వు అంటే నువ్వెవరో నిర్ణయించడానికి అని నేను అనొచ్చు. కనుక ఎవరు నిర్ణయించాలి? దేవుడే నిర్ణయించి చెప్పాలి. దేవుడే తన లేఖనంలో వచ్చి మనకి చూపించాలి. అసలు మీకు భయం ఉందా లేదా? మొట్టమొదటి మాట చదువుతాం రండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 537వ పేజీ. 537వ పేజీ. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించగలరు. 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అది మొట్టమొదటిది జ్ఞానానికి మూలం. అంటే దేవుణ్ణి తెలుసుకునే విషయంలో దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుటయే. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తామండి? దిద్దడం నేర్పిస్తాం. అవునా కదా? మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏం నేర్పిస్తారు? అంగన్వాడి దగ్గర నుంచి ఏబిసిడి నేర్పిస్తారు. తెలుగు భాషలో నిర్మిస్తారు. అవునా కదా ఏమ్మా? అవునా కదా? కాబట్టి ఇప్పుడు దేవునిలో ఎదగాలంటే దేవుని అందరి భయభక్తులు ఎలాంటిది? దిద్దినట్టు. కానీ ఒకవేళ మన పిల్లల్ని మనం అసలు స్కూల్కే పంపలే, ఆ పిల్లలకో 5 సంవత్సరాలు వచ్చేసింది, తిన్నగా తీసుకెళ్ళి 1వ తరగతిలో కూర్చోబెట్టాం. ఈ 1వ తరగతిలో 4 సబ్జెక్టులు ఏమంటే ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తర్వాత ఒక సబ్జెక్ట్ లెక్కలు ఉన్నాయి, సైన్స్ ఉంది. ఈ 4-5 సబ్జెక్టులు తన టీచర్లు ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ వచ్చి బోధించి వెళ్ళిపోతుంటే ఇక్కడ కూర్చున్న వాడికి ఏమర్థం అవుతుంది? వాడు అసలు పుట్టుకతో ఎప్పుడు ఇది కూడా దిద్దరా. ఏబిసిడి అంటే పొట్ట చింపితే ఒక అక్షరం ముక్క లేదు. అలాంటి వాడిని తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెడితే వాడికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏమీ రాదు. అలాగే నీకు నాకు దేవుని భయం లేకుండా మన దేవుని మందిరంలో వచ్చి కూర్చుని గొప్ప వర్తమానాలు పెట్టి మనకి ఏమొస్తుంది? అస్సలు సౌండ్ పడట. ఏమొస్తుంది? నిద్ర రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? లేదా నిద్రపోతున్నాం అంటే ఒక మాటకు అర్థం ఏంటి? నాకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు. ఈ మూలాలే లేకుండా దేవుని మందిరంలో కూర్చుని ఎంత గొప్ప వర్తమానాలు పెట్టేయండి, ఎంత గొప్ప దేవుని వచ్చినా తల్లి చేపెట్టి ప్రార్థన చేస్తే ఏంటి? అసలు అక్షర జ్ఞానమే లేకపోతే, అసలు ఏబిసిడీలే లేకపోతే. అందుకనే సామెతల గ్రంథంలో ఏం రాసింది? చదువు. చూసారా? ఇక్కడ కూర్చున్న మనము, నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు నీ గురించి నాకు జస్ట్ ఆవగించంత తెలుసు. నేను ఇంట్లో నా భార్యతో నా పిల్లలతో నేను ఎలా ఉంటున్నానో, నా గోడల మధ్యలో నా ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు కేవలం ఆవగించంత మాత్రమే తెలుసు. 1%. కాబట్టి మన సమాజంలో ఎలా చల్లబడి అయిపోతున్నాం నీ గురించి నాకు తెలియదు. కాబట్టి నేను నిన్ను మర్యాదగా గౌరవంగా నమస్కారం అండి, బాగున్నారా, నిన్ను అడుగుతున్నావు, నన్ను చూడగానే అన్న నమస్తే అన్న, బాగున్నావా, అక్కయ్యలో పిల్లలలో అని. ఒకవేళ నీ అంతరంగ విషయం నాకు తెలిసి, నా అంతరంగ విషయం నీకు తెలిస్తే మనకు ఒకరికొకరు గౌరవాలు ఉంటాయి అసలు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రేపు మనము ప్రభువు ఎదుట నిలబడినప్పుడు ఏమండి, ప్రభువు నా గురించి ఏమనుకుంటున్నాడో అది నేను తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాను. ఎందుకు ఆశ్చర్యం అంటే, ప్రభు నా గురించి ఇలా అనుకుని ఉంటాడని నేను అనుకున్న దానిని ఆ రోజు ఏమవుతుంది? అబద్ధమైపోతుంది.
చాలా మంది ఆశ్చర్యపోతారు. అదే ప్రభు నా గురించి ఇలా అనుకుంటాడు అనుకుంటానే, ఇదేంటి ఇలాగైపోయింది. నీ అభిప్రాయాలు తారుమారైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనుషులు నీ గురించి అనుకున్నట్టు దేవుడు నీ గురించి అనుకోడు. ఎందుకు అనుకోడు? ఆయన అందరి ఆంతర్యములను నీ ఆంతర్య జీవితం నాకు తెలియదు, నా ఆంతర్య జీవితం నీకు తెలియదు, కానీ మనందరి ఆంతర్య జీవితాలు ఆయనకి తెలుసు. ఈ లోకంలో మన గౌరవంగా చలబడి అయిపోవచ్చు, కానీ అక్కడ బట్టలు ఇప్పేస్తాడు. దిగంబరులుగా నగ్నంగా ఆయన ఎదుట నిలబడాల్సి వస్తుంది. దాచుకోవడానికి ఏమీ ఉండదు. ఇది చాలా పెద్ద సమస్య. ఇది అంతే తెలుసుకోవాలి. అక్కడ అవమానపరచబడే కంటే ఇక్కడే, ఓ ప్రభు ఈ రోజు నాకు అనుభవిస్తావు, నీ దగ్గర క్షమాపణ, నీ అంతలో భయభక్తులు నిలిపి ఉండడానికా, నీ రాజ్యంలో చేర్చుకోవడానికి అనుకుంటే నేను ఇదిగో నేను ఎంత బుద్ధిహీనంగా బతికాను ఇన్ని రోజులు. నువ్వంటే భయం లేకుండా బతికావు, నువ్వంటే గౌరవం లేకుండా బతికావు. నీ వాక్యం బట్టి ఆ గాడి బట్టి ఇలాగే బోధిస్తాననుకున్నావు. నువ్వు ప్రతిసారి క్షమిస్తావనుకుంటుంటే, కానీ నువ్వు క్షమించడానికి కారణం ఇదా? అసలు మూలమే లేకుండా ఇన్ని సంవత్సరాలు నీ మందిరంలో నేను కూర్చుని వర్తమానాలు విన్నానే కానీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు, నాకు ఎవరు చెప్పలేము. అసలు నాకు భయం ఉంటే కదా నాకు అర్థం అవడానికి, నువ్వు అంటే గౌరవం ఉంటేనా నాకు అర్థం అవడానికి. దేవుని అందరి భయభక్తుల జ్ఞానమునకు మూలం. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానానికి మూలం. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటే నువ్వు ఆయన అందరి భయభక్తులు కలిగి ఉంటేనే తెలుసుకోగలవు. లేకపోతే నువ్వు ఎన్ని వర్తమానాలు, ఎన్ని తరమే చెప్పి ప్రార్థన చేయడాలు, ఎన్ని భాషలు మాట్లాడాలి, ఇదంతా డ్రామా. దీనిలో నీకు ఆలోచించేంత కూడా కలిసినారు. ఇదే నువ్వు కనుక వాక్యంలో చెప్పినట్టు నిజంగా దేవుడు అంటే నాకు భయము, ఆయన మాట అంటే నేను అనే విధమైన భయముతో కూడిన గౌరవం. నీ మాట సెలవిచ్చావు, నా ప్రాణం పోయినా పర్లేదు నేను చెబుతాను. అట్టి వాడికి బోధన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నేరుగా వాడి పక్కన కూర్చుని ప్రభు ఏమన్నాడు? సత్యస్వరూపి ఆయన ఆత్మ ఏం చేస్తాడు? నాలో నుండి తీసి నీకు బోధించడం కాదు, నీకు చూపిస్తాడు. నువ్వు కళ్ళతో చూడొచ్చు. ప్రభు 30 సంవత్సరాలు ఎలా జీవించాడో నీ కంటికి చూపిస్తాడని రాసింది. అది మనం గడిచిన మీటింగ్ లో మనం ధ్యానిస్తూ వచ్చాం. సత్యస్వరూపి ఆత్మ నాలో నుండి తీసి నీకు చూపించును అని రాసి బోధించును భయపడ. కానీ మనకు ఆకలి లేదు. నేను చూడాలి, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, ఆ ఆసక్తి లేదు. ఇది మొదటి మాట. అందుకనే దేవుని పరిశుద్ధాత్మ విషయంలో నేను గతంలో కూడా గాయకులుగా చెప్పిన మాట మీకు గుర్తు చేస్తూ, పరిశుద్ధాత్మకు 7 పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మకు ఒక్కడే, కానీ ఆయనకి 7 గుణాలు ఉన్నాయి. ఈ 7 గుణాలు మనము గతంలో చదువుతూ వచ్చాం. ప్రకటన గ్రంథంలో అయితేనేంటి, 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు, 7 ఆత్మ కలిగి ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. ఇప్పుడు ఎంత చూడండి, ఇప్పుడు వర్తమానం అనేది మనకి ఎలా వర్తమానం అందుతుంది? దేవుడి వర్తమానం మనకు ఎలా అందుతుంది? ఇక్కడ నిలబడి చెప్పేవాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నాడు? చాలా కొన్ని విషయాలు మనం ఆ లేఖనంలోంచి వెతికి బయటికి తెద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. Book of Isaiah, chapter 11. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. అందరూ తీసి చూడండి. 577వ పేజీ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించగలరు. యెషయా మొద్దు నుండి చెడుగు పుట్టును, వాని వేరును నుండి అంకురము చిగుర్చి ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ
ఆ, ఆ, ఉమ్, చాలు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. యేసు ప్రభువులో ఎలాంటి ఆత్మ ఉంది? ఏడింతల కలిగిన ఆత్మ ఉంది. ఈ ఏడింతల కలిగిన ఆత్మ ఏంటి అంటే, మొదటిది వివే వివేకము, జ్ఞానముతో కూడిన ఆత్మ, విజ్డమ్. రెండోది గ్రహింపు, దేవుని లేఖనాలు నీకు నాకు గ్రహింపు చేసే ఆత్మ. ఏమిటి? మూడోది, మొదటిది దేవుని ఆత్మ, రెండోది వివేకం కలిగిన ఆత్మ, మూడోది గ్రహింపు, అండర్స్టాండింగ్, దేవుని లేఖనాలు మనకి అర్థమయ్యేటట్టు బోధించే ఆత్మ, నాలుగోది మనకి సలహా ఆలోచన చెప్పే ఆత్మ, ఐదోది బలం ఇచ్చే ఆత్మ, ఆరోది జ్ఞానం ఇచ్చే ఆత్మ, ఏడోది ఏంటంటే ఇప్పుడు చదవండి, ఆయన ఎందలి భయభక్తులు పుట్టించు. యేసు ప్రభువులో ఏముంది? తండ్రి పట్ల భయము, సరేనా? సరేనా? ఇప్పుడు అసలైన వర్తమానం దగ్గరికి వద్దాం. ఈ ఏడుకల ఆత్మ గురించి ప్రవచనాత్మకంగా యెషయా చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, ఈ ఏడుకల ఆత్మలలో ఆరింటి విషయంలో ఆయనకి ఆనందం కలగట్లేదు. కానీ ఇప్పుడు 4-5 వచనాలు కలిపి ఉన్నాయి, గమనించండి. దేవుని భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయనకి చాలా చాలా కనుక ఇక్కడ మనం గమనించండి, ఇంగ్లీష్ లో ఎంత అద్భుతంగా రాసింది తెలుసా? ఆయనకి ఈ దేవుని భయభక్తులు కలిగిన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో ఆనందం కలిగింది. హి డిలైట్స్. తండ్రి పట్ల భయం భక్తి కలిగి ఉండడం అనేది ఆయనకి ఎంతో ఆనందం కలిగిస్తుందని రాయబడి ఉంది ఇంగ్లీష్ లో. ఈ పైన 6 విషయాలలో రాయలేదు, ఆరింతల ఆత్మ విషయంలో ఏమీ రాయలేదు. కానీ దేని గురించి రాశాడు? ఆయన తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగించిన ఆత్మ ఆయనకు ఇంపైన సువాసనగా, అంటే ఆనందం పుట్టించేది కాబట్టి అని. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే, ఈ 7 ఆత్మ గురించి రాస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన చూసిన దానిని బట్టి ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి పట్ల, ఇప్పుడు చెప్పాను కదా, 30 సంవత్సరాలు ఎలా జీవించాడు అంటే తండ్రి పట్ల భయము భక్తి కలిగి ఉండి జీవించాడు. ఈ మాటతో మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రభువులో ఎలాంటి ఆత్మ ఉంది? ఆయన అందరి భయభక్తులు పుట్టించు ఆత్మ కలిగి ఉంది. దాంట్లోనే ఆయనకి ఆనందం ఉంది. హి డిలైట్స్. ఎక్కడ కూడా తండ్రికి అవమానం కలిగించినట్టుగా ఆయన జీవితం లేకపోవడానికి కారణం ఏంటంటే, తండ్రి అంటే ఆయనకు భయం, గౌరవంతో కూడిన భయం. ఇదిగో నేను ఇలా ఉంటే, అదిగో నేను ఇలా మాట్లాడితే, అదిగో నేను ఇలా ప్రవర్తిస్తే నా తండ్రికి అవమానం. ఆ భయం ఎప్పుడు ఉంది కాబట్టి తన 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలలో అది కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా తన మూలముగా తండ్రికి అవమానముగా రాకుండా, అలాంటి పనులు ఏమి చేయకుండా, ఎక్కడ కూడా మాట విషయంలో దిగజారిపోకుండా, ఎక్కడ కూడా చూపు విషయంలో తప్పిపోకుండా ఎంత జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఇవన్నీ దేని మూలంగా? దేవుని పట్ల భయం మూలంగా. చూడండి, ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన చూసిన దానిని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు తెచ్చాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పటికీ చాలా మంది జనము మీకు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడా, లేకపోతే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా?
ఉదయాన్నే సూర్యుడు అక్కడ మొదలవుతున్నాడు, సాయంత్రానికి ఇటు వచ్చేస్తున్నాడు. ఈ సూర్యుడు అలా మన ముందర అలా ఎక్కించి అట్టే వెళ్తుందా, లేకపోతే మనమే తిరుగుతున్నామా? భూమి తిరుగుతుంది. ఒక పెద్ద ఆయన ఇలాగే మీటింగ్కి, దైవజనుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా తెలుసా, బ్రదరు నువ్వు కూడా ఇతర మూర్ఖుల్లాగా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని అనుకునే జాబితాలో ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే నేను నీకోసం ప్రార్థన చేస్తానన్నాడు. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా, ఒక దైవజనుడు ఒక దగ్గర పరిచయకి వెళ్ళినప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి అన్నాడు, మిగతా మూర్ఖుల్లాగా నువ్వు కూడా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నాడు అని అనుకునే జాబితాలో ఉన్నావా? అలాగైతే చెప్పు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు నీ కనుమింపు తెలిసి. లేదు లేదు, భూమి చుట్టూ వెళ్ళే సూర్యుడు తిరుగుతున్నాడు అని నీ కనుమింపు గుర్తుపెట్టాడు, నేను ప్రార్థన చేస్తాను. కనుక ఆ వ్యక్తి ఎంత మైకంలో ఉన్నట్టున్నాడు చూడండి. వాడికి కేవలం వాడు కంటికి కనపడుతుంది సూర్యుడు ఇంటి చుట్టూ వెళ్తున్నాడు కాబట్టి సూర్యుడే చుట్టూ తిరుగుతున్నాడు, మనం ఇక్కడే ఉన్నాము అని వాడు అనుకుంటాడు. అనుకోవడమే కాదు, మిగతా వాడితో ఏకీభవించిన వారితో ప్రాణం కూడా చేస్తానంటున్నాడు. ఎవరు కొనుక్కుని? అందుకని ప్రభు గురించి ఏం రాయకూడదంటే, ఆయన చూచిన దానిని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు తీర్చడం లేదు. ఇప్పుడు ప్రభు అందరి ఆంతర్యములను ఎరిగిన వాడు కాబట్టి ఎవరి ఆయన తన్ను తాను ఎవరి వశము చేసుకోవట్లే. మనమందరం దేవుడు నమ్ముకున్నామంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, త్వరగా తీయాలండి, త్వరగా. యోహాను సువార్త 2వ అధ్యాయం తీసుకున్న పేజ్ నెంబర్ కూడా చెప్పండి. 51 81 పేజీ కొత్త నిబంధనలో చూడండి. దేవుడు నమ్ముకున్నాను అంటున్నాం కదా, రండి చూడండి. 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగ అనేకులు చూచి మంచిగా కదా, దేవుడు చేసిన సూచక్రియను చూసి దేవుని యొక్క విశ్వాసం ఉంచారు. ఇది మంచిదా కాదా? మంచిదే, మంచిదే. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తాను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుల ఆచరణలను కనుక నీ జీవితంలో ప్రభు కార్యం చేసినందుకు నువ్వు ప్రభుని విశ్వసించావు, మంచిదే. కానీ ప్రభు తాను నీకు అప్పగించుకోవట్లేదు. ప్రభు నీ వాడు కావట్లేదు. ఎందుకు కావట్లే? మళ్ళీ చదువుతాం, జాగ్రత్తగా మళ్ళీ చదువుకోవడం, స్లోగా చదువు, పరిగెత్తద్దు. ఆయన పస్కా పండుగ సమయాన యెరూషలేములో ఉండగా ఆ పండుగలో ఆయన చేసిన సూచక్రియలు అంటే చేసిన అద్భుతాలు చూసి ఆయన నామమందు విశ్వాసం వచ్చింది. వాళ్ళందరూ దేవుడు నమ్ముకున్నామని చెప్తున్నారు. ఈయన నిజమైన దేవుడు, ఈ దేవుడు కాకపోతే ఈ కార్యం ఎలా చేశాడు, ఈయన దేవుడు కాకపోతే నన్ను ఎలా బాగు చేశాడు, ఈయన దేవుడు కాకపోతే నాకు ఈ మేలు వచ్చింది, ఈ దేవుడు కాకపోతే నా కష్టాలు వచ్చింది, ఈ దేవుడు కాకపోతే నా అంతరైతే దేవుడు అనుకున్నాం అంటున్నాను. కానీ దేవుడే ఆయన సూచక్రియను చూసి ఆయన విశ్వాసం వచ్చి అయితే మాటకి అర్థమేంటి? విశ్వాసం వచ్చినంత మాత్రాన యేసు ఎగిరి గంతులు వెయ్యట్టారు. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోవలేదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి దగ్గర విశ్వాసం ఉంచావు అంతే. కానీ దేవుడి మీ దగ్గర లేదు. ఆయన తను నీకు వశపరచుకోలేదు ఏమిటి అని చెబుతూ, కనుక ఆయన తను వారు వశపరచుకోలేదు, ఆయన మనుషుల ఆంతర్యమును. ఓ ప్రేమ సహోదరు దాసుడు,
ఎవరి గురించి సాక్ష్యము ఆయనకి ఏమనక్కర్లేదు. నువ్వు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ప్రభావ ఇలాంటి వాడు ప్రభావ వాడి సంగతి ఏంటో చూడు, అవసరం లేదు. ఆయన అందరికీ అంటుంది కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే ప్రభువు నాలో ఉన్నదంతా తెలుసుకుంది ఆయనకి. నాకు ఎవరు నా గురించి సాక్ష్యం ఇవ్వకాలి, వాడు మంచివాడు ప్రభావ, బాగుంటాడు, క్షమించుకో ముసురుదే లేదు. ఆయన అందరికీ అంతకు ఎరిగిన వాడు. ఎవరు గురించి ఆయనకు సాక్ష్యము ఇవ్వనక్కర్లేదు. ఈ మాట ఎంత స్పష్టం. అయితే తిరిగి మన మొదవాక్యం దగ్గర మనం వచ్చినప్పుడు విషయాలు 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం గమనిస్తే ప్రభువుకు చూసిన దానిని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు తీర్చలేదు. మనకి చాలా శోధన, ఏదో ఒక తీర్పు తీర్చేయాలి. నేను ఇప్పుడు చూశాను, నేను అన్నాను గతంలో చాలాసార్లు జాక్మన్ గారు తన ఒక వాక్యంలో చెప్పాడు. ఆయన ఇలాగా మార్కెట్లో బాగా రాస్తుంది, అందులోంచి ఆ సంఘ సేవకుడు ఆ బార్ నుంచి బయటకు వస్తున్నాడు. ఆ బయటికి రావడం కొంతమంది విశ్వాసం చూశారు. చూడగానే ఇప్పుడు వాడు వెంటనే ఏమనేసారు కదా, వెంటనే ఒకరికొకరు ఫోన్లు తీసేసుకున్నారు. మన అన్నయ్య గారు మధ్యాహ్నం పోగునే అని మంది ఏంటి రావాలంటే నువ్వు చూసేవాడు నేను చూశాను. మందు కొట్టులోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మీకు అలా మీరు ఎదుర్కొంటే మమ్మల్ని ఆయన చూడలేదు కానీ ఆయన మేము చూసాం. ఇప్పుడు ఆయన మందు కొట్టులోకి ఎందుకు వెళ్ళాడు అంటే మందు కొట్టులో పనిచేసే ఒకప్పుడు దేవుడిని నమ్ముకుని తప్పిపోయినా ఒక విశ్వాసం ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు మనలో ఉన్నాడు, పెళ్లిగా మార్చబడిపోయాడు. ఇక్కడ దేవుని మందులు పానేసాడు. వాడికి ఒక మాట చెప్తామని మందు కొట్టులోకి వెళ్ళి వాడిని పక్కన పిలిచి వాడికి మళ్ళీ వాసన చెప్పి వాడికి ప్రార్థన చేసి ఇవన్నీ చేసి బయటకు వచ్చాడు. లోపల ఏం జరిగిందో వీళ్ళు ఎవరు చూడడం. మందు కొట్టుకొని బయటికి రావడం అంతే. మంది ఈ మాట ఒకటి దగ్గర నుంచి మొత్తం వ్యాపించేసి ఇప్పుడు పాస్టర్ గారి సాక్ష్యం ఏమైపోయింది, సంక్రాంతి. ఆ తర్వాత వాస్తవం ఏంటో తెలిసింది. ఆ మధుశవం పనిచేసేవాడు దేవుని మందిరంలో నిలబడి సాక్షి చెప్పాడు. ఒకప్పుడు దేవుడు రక్షింపబడి దేవుడికి దూరంగా అయిపోయిన నేను పాస్టర్ గారు వచ్చి అసలు ఎవరు ధైర్యం చేసి అడుగు పెట్టని ప్రాంతంలో అడుగు పెట్టి అందరూ చూస్తుండగానే నా తలను చేపడి ప్రార్థన చేసి నాకు వాక్యం చెప్పి మళ్ళీ నన్ను దేవుడు బలపరిచాడు. ఈరోజు నేను రక్షింపబడ్డానంటే దేవుడు తన దాసుని పంపించడం వల్ల దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి సాక్ష్యం చెప్పగానే ఎవరైతే ఫోన్లు చేసుకున్నారో ఇప్పుడు వాడు మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఒకళ్ళు ఫోన్ చేసుకున్న పాస్టర్ మంది చేస్తున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఆ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకున్నారు పోనీ అది వదిలేదు, పక్కన వదిలేదు. ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఎంతమందికి వాళ్ళు అయితే చెప్పారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది అన్న పాస్టర్ గారి గురించి నేను మీకు తప్పుగా సమాచారం ఇచ్చాను, నన్ను క్షమించింది అంటారా? మరి వాళ్ళు అన్నంత మాత్రమే పాస్టర్ గారి సాక్ష్యం మళ్ళీ అతుక్కుపోతుందా? అయిపోయింది, నువ్వు చేసిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఈ 2026 సంవత్సరం 20 సంవత్సరం మనకి సంబంధపడ్డారు. ఆ డిసెంబర్ 31వ తారీఖు మన పిల్లలే బండి మేచి పడ్డారు. వెంటనే ఫస్ట్ కొత్త ఏంటి తెలుసా, డిసెంబర్ 31వ తారీఖు పడతారు కాబట్టి వాళ్ళు తాగేసి పడిపోయారు. డిసెంబర్ 31వ తారీఖు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఎంతమంది పడిపోతారో వాళ్ళందరూ తాగేసి పడిపోయినట్టు. ఈ మాట పోయి నేను ఎదుర్కొంచుకుంటావా? నువ్వు 10 మందికి చెప్తావు. తీరా చూస్తే బండి స్కిడ్ అయి పడ్డారు, లేకపోతే ఎదురుకుండా తాగేసి వచ్చి గుద్దినప్పుడు వాళ్ళు పడిపోయి దెబ్బలు తగిలాయో ఏదో జరుగుతుంది.
రేపు ఎప్పుడో సత్యం తెలుసుకోండి. అప్పటికి ఎంత నష్టం జరిగిపోయింది? నువ్వు వాడు సాక్ష్యాన్ని ఆహ్వానం చేస్తావు. అప్పుడు నువ్వు చూడాలేదు, వినాలేదు. ఆయన చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తెచ్చాట. ఇక్కడ నువ్వు చూడలేదు, వినాలేదు. పోనీ ఇంత మోసం చూశానని చెప్పిన నీవు మరి వెళ్ళి మాట్లాడరావు నాయన అంటే వాడు అసలు నేను చెప్పరా? ఇప్పుడు దేవుడికి భయం ఉన్నట్ట లేనట్ట? ఆయన దేవుని భయం ఉంది కనుక, ప్రభువుకి దేవుని భయం ఉన్నందున యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివిన మాట, యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అంటే భయము ఉన్నందున ఆయన చూసిన దానిని బట్టి విన్న దానిని బట్టి తీర్పు తీర్చలే. నువ్వు చూడలేదు, వినలేదు, నువ్వు తీర్పు మీద తీర్పులు తీర్చేస్తున్నావంటే ఇప్పుడు నీకు భయం ఉందా? లేదు. అది నీ విజ్ఞతకు విడిచిపెట్టు. కొన్ని నువ్వు అన్న మాటకి ధైర్యంగా నేను రావని నేను చెప్పాను, నేను చూశాను, నేను విన్నాను, దానికి నిలబడతావా అంటే దాని అర్థం లేదు. మనిషి లేదు కూడా నా సాక్ష్యం పాడైపోకూడదు. మిగతా వాళ్ళందరి సాక్ష్యం నేను నాశనం చేసేసిన పర్వాలేదు, కానీ నేను మాత్రం మనుషులందరూ ఎలా ఉండాలి? దేవదత్తగా ఉన్నాను. అందరూ నా గురించి మంచిగా. ఇది దేవుడి భయం ఉన్నట్ట లేనట్ట? సరిదిద్దకూడదా? దిద్దచ్చు. ఆ బాధ్యత నీకు నాకు ఉంది. కానీ ఎప్పుడు ఎలా చేయాలి దాన్ని? ఇంకొక విషయం తెలిసింది, ఆ విషయాన్ని నువ్వు సరిదిద్దాలి. దేవుడిని భారం ఇచ్చాడు, తండ్రి మనసు కలిగి ఉండాలి, మనం దాన్ని సరిదిద్దుకోవాలి. ఎలా దాన్ని చేయాలా? ప్రతి దానికి బైబిల్ సమాధానం చెప్తుందండి. నువ్వు ఒకటి సరిదిద్దాలంటే ఎలా సరిదిద్దుతావు? ద్వితోపదేశ కాండము 13వ అధ్యాయం. ద్వితోపదేశ కాండము 13వ అధ్యాయం. పన్నెండు 13 వచనాలు గమనించగలరు. ద్వితోపదేశ కాండము 13వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజీ నెంబర్ చెప్పండి. 157వ పేజీ. 157వ పేజీ. 13వ అధ్యాయం 12-13 వచనాలు. నీవు నివసించినట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములలో లేచి ఏం చేయాలంట? నువ్వు వింటే, ఇంకా నువ్వు ఒక ఊళ్ళో ఉంటున్నావండి, నువ్వు నివసించినట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు, ఏదో ఒక దాని ఏంటంటే దేదో ఒక విషయంలో, అది కూడా ఎవరంటారు చూడండి, ఆ మాట జీవం కలిగిన దేవుడు కూడా ఇక్కడ రాస్తాడు. అంటే ఎంత స్పష్టం. పనికి మాలిన కొందరు మనుషులు వాళ్ళు ఏం చేస్తారు? ఒక వార్త కుట్టి వాళ్ళ పనే వార్త కుట్టించడం. ఈ మాట ఏంటన్నట్ల వాడు పనికి మాలిన మనుషులు ఏంటన్నట్ల. ఎందుకు అంత స్పష్టంగా దేవుడు అంటాడు, పనికి మాలిన కొందరు మనుషులు ఇది మీ మధ్య వేచి పూజించుకోనండి అని మీరు నువ్వు వింటే ఇక్కడ చూడాలి. ఒకవేళ మీకు వినబడితే ఎవరో ఒకరు విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు కొంతమందిని అని నీకు వార్త అందింది. వార్త అందినప్పుడు నువ్వు ఏం చేయాలా? నువ్వు ఆ సంగతిని శోధించి ఇక్కడ కూడా చూడండి ఏం చేయమంటున్నాడంట. ఫస్ట్ దాన్ని ఇన్వెస్టిగేట్. శోధించడం అంటే ఇన్వెస్టిగేట్. అది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరితో చెప్పారు, ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు విషయంలో నిజాయితీ ఉందా లేదా, అసలు నిజంగా జరిగిందా, ఈ పరిమాణం వాడు కొందరు ఇలాగ నిజంగా చేశారా, ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. రెండోది పరీక్షించాలి.
పరీక్షించడం అంటే వెతకాలి. అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చెప్పారు? మూడోది విచారణ చేయాలి. మళ్ళీ 10 మందిని అడగాలి, బాగుగా విచారణ చేయాలి. మూడోది బాగుగా విచారణ చేయాలి. 5వ దగ్గరికి వచ్చేటప్పటికి సత్యమేదో, అది నిజమో కాదో అది వెతకాలి. 6వది సత్యం అవునో కాదో చూడాలి. అది నిజమైతే దాన్ని స్థిరపరచుకోవాలి. నిజంగా జరిగింది, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. అది నిజమైతే పాత నిబంధనలోనే ఇంత నిష్టగా ఒక మాట మీద తీర్పు తీర్చడానికి 7 జల్లింటు పట్టిన తర్వాత నువ్వేం చేయకు, కాళ్ళని చేతులు చేయబెట్టు కూర్చో, నువ్వేం పట్టించుకోగలట్లే. నువ్వు పట్టించుకుంటే ఎలా పట్టించుకోవాలి? 7 జల్లిడు పట్టాలి. ఫస్ట్ నువ్వు విన్న మాట నిజమా అవసరమా, దాన్ని విచారించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి, ఆ మాటను స్థిరపరచుకోవాలి. నీకు సంపూర్ణ నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు నువ్వు ఏం చేయాలో దాని యాక్షన్స్. ఇవి ఏమీ చేయకుండా గాలి వార్త నాకు వినబడింది కాబట్టి నేను చెప్పాను అనడం అనేది చాలా నాకు దేవుడు అంటే భయము లేదని చూపించుకోండి. ఆయన చూసి విధి కూడా తీర్పు తీర్చలే, మనం చూడాలేదో వినాలి. దానికి ఎంతో స్పీడ్గా మనం తీర్పు తెచ్చేవారిగా ఉన్నాము. ఇది ఒక విధమైన జబ్బు, వ్యాధి, ఇది ఒక విధమైన శోధన అన్నమాట. దీన్ని మనం జయించిన వారమై నా ప్రభు విని వాళ్ళ చూసి తీర్పు తెచ్చలే కాబట్టి నేను మౌనంగా ఉన్నా. లేదు, దేవుడి ఆత్మ నన్ను ప్రేరేపిస్తోంది, నేను సత్యంలోకి వెళ్తాను, లోతులోకి వెళ్తాను. ఇది నిజమా అబద్ధమా 10 మంది మధ్యలో విచారిస్తాను. ఎందుకంటే దేవుడి ఆత్మ నాకు భారం ఇచ్చింది కాబట్టి ఆ అంశంలో జరిగిన సంగతిలో ఎంత వాస్తవం ఉందో నేను అది పరిశోధిస్తా, ఇన్వెస్టిగేట్ చేస్తా. ఆ తర్వాత నేను చేయవలసిన కార్యం ఆధారాలతో అప్పుడు నేను వాళ్ళని పిలిచి సరి చేయడానికి ఏమీ లేకుండా గాల్లో విన్నాను అన్నాం. ఇంకొక విషయం, యేసు ప్రభు చెయ్యని దానిని నువ్వు చేస్తున్నావు అంటే పరోక్షంగా నువ్వు ఏమని సాక్ష్యం ఇస్తున్నావు? ఆయన కంటే నేను ఎక్కువ ఆత్మీయుడిని, ఆయన కంటే నేను గొప్ప స్థానంలో ఉన్నాను కాబట్టి నేను తీర్పు తీర్చేస్తాను. ఆయన నాకంటే కింద ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చలే, నేను ఆయన కంటే పైన ఉన్నాను కాబట్టి నేను తీర్పు తీర్చాను. సో బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం అందరం. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఇలాగే ఉన్నారు. ఆయన చూసిన దానిని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు ఎందుకు తీర్చలేదు అంటే, ఇలా తీర్పు తీర్చే విషయంలో ఆయనకి దొరికే ఆనందము కంటే పరలోకమందున్న తండ్రి మీద తనకుండే భయభక్తుల వలన కలిగే ఆనందము ఎక్కువ. ఏమండి, ఈ మాట మరి రండి, అక్కడికి రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాల దగ్గరికి రండి. ఒకవేళ ఆయన తీర్పు తీర్చినా దేనిని బట్టి తీర్పు తీస్తాడంట, అది కూడా చదువుదాం రండి. ఆ మాట ఆయన తీర్పు ఏముంది? 1 నీతి, 2 యథార్థత. నీ దగ్గర నీ మాట, వాడి దగ్గర వాడి మాట అండి. ఆయన తీర్పులో నీతి ఉంది, ఆయన తీర్పులో యథార్థత ఉంది. ఇవి 2 ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
మనం ఈ విషయము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకి దేవుడు అంటే భయం ఉంది అన్నప్పుడు అసలు మనం తీర్పే తీర్చేద్దాం. అది మన పని కానే కాదు. తీర్పు తీర్చిన నీ పని కాదు అని దేవుడే చెప్పాడు. నాకు తెలుసు, నాకు అంతర్యాత్రంలో ఎరిగిన వాడిని నేను. నాకు నీ సాక్ష్యం అక్కల, నాకు నీ సహాయం అక్కల. నా పని నేను బాగా చేసుకోగలను, నేను చేసుకుంటా. నిన్ను నువ్వు ఎందుకు అపవిత్ర పని చేసుకుంటున్నావు? సహోదరి, ఒక మాట ఇది ఎందుకు ఇది చాలా మందికి తటస్థించదు నాకు అర్థం కాదు. మొదటి కీర్తనలో 2వ వచనంలో ఒక మాట మనం చదవచ్చు. చూడండి, మొదటి కీర్తన 2వ వచనం. మొదటి కీర్తన 2వ వచనం. అదిగో ఆయన ఆనందం ఎక్కడుంది? తీర్పు లేదు. ఆయన ఆనందం ఎక్కడుంది? దేవుని ధర్మశాస్త్రంలో ఉంది. ఆనందించు, దివారాత్రులు ధ్యానించు. ఏమండి, ఇప్పుడు దేవుని అందరికి ఆనందం ఉంది. దానికి ప్రూఫ్ ఏంటి? దానికి రుజువు ఏంటి? దానికి ఆధారం ఏంటి? దేవుని అందరినీ భయభక్తులు కలిగి ఉన్నట్టే ఆయనకి ఆనందం అని మనం చెప్పాం కదా. ఇప్పుడు నీకు నాకు దేవుడు అంటే భయం ఉంది అనడానికి ఆధారం ఏంటి? చెప్పండి. ధర్మశాస్త్రంలో నాకు ఆనందం ఉంది, నేను ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తున్నాను. నీకు ధర్మశాస్త్రం దేవుడి లేఖనాలలో నీకు ఆనందం ఉంది అంటానికి రుజువు ఏంటి? చెప్పండి. ఇప్పుడు చదివారు కదా, బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యంలో నాకు ఆనందం ఉంది అన్నట్టు రుజువు ఏంటి? నేనేం చేస్తా? నేను దివారాత్రులు దాన్ని ధ్యానిస్తాను. ఎప్పుడైతే నేను దివారాత్రులు ధ్యానిస్తానో అప్పుడు 3వ వచనం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే నేను దివారాత్రులు ధ్యానిస్తాను అప్పుడు నేను నీటి కాలంలో నాటబడినా ఉంటాను. ఇది ఆశీర్వాదం. నువ్వు ఏది చేసినా అందులో నీకు సక్సెస్. నువ్వు వ్యాపారం అవ్వని, వ్యవసాయం అవ్వని, ఉద్యోగం అవ్వని, నువ్వు ఏది చేసినా సఫలం. ఇది దాంతో కూడిన ఆశీర్వాదం. నాకు దేవుడు అంటే భయం ఉంది, ఆయన ధర్మశాస్త్రం అంటే ఆనందం ఉంది. కాబట్టి నేను దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ధ్యానిస్తే 24 గంటలు బైబిల్ ఎందుకుండా పెట్టి కూర్చోమని కాదు. ఉదయాన్నే దేవమైన చిన్న వాక్య భాగము ఎవరి చేతను చదివించుకున్నావు, ఆ వాక్య భాగం చూడడం పడింది, దాన్ని మనసులో పెట్టుకున్నావు. ఆ రోజంతా నేను ఆ వాక్యము నా తలపు నా ఆలోచన కలిగి ఇందులో ఇంకే ఉంది ప్రభా, ఇందులో ఇంకా నేను ఏం నేర్చుకోవాలి ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, ఈ వాక్యంలో ఇంకా ఏమో నాకు తెలియపరచు ప్రభా. ఈ రోజంతా నేను దాన్ని మాటికి నెమరేసుకుంటూ ఉంటా, వాటిని ప్రభు దగ్గర విచారిస్తూ ఉంటా. ఇది నాకు దేవుడి వాక్యంలో ఉండే ఆనందానికి నా దగ్గర ఉన్న రుజువు. నేను అలా చేయట్లేదు అంటే అసలు ధర్మశాస్త్రం నాకు ఆనందం లేదు. కాబట్టి నా సమయం అంతా నేను దేంట్లో వెచ్చిస్తున్నా? వాడి జీవితంలో వాడు ఎక్కడ పడిపోయాడు, అసలు పడిపోతే ఎందుకు పడిపోయాడు, పడిపోతే ఇలా పడిపోతే కుడికాలు విరగాలి కదా, ఎడంకాలు ఎందుకు విరిగింది, ఇలాంటి పనికి మాలిన ఆడు డిసెంబర్ 31వ తారీఖు పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా తాగేసి పడి ఉంటాడు. ఇదో వ్యాధి, ఇది క్యాన్సర్ లాంటిది. ఇది నిన్నే కాదు, నిన్ను నరగంతకుగా మార్చేస్తుంది. నువ్వు వెళ్ళి గట్టితో పడవక్కర్లేదు. మాటలతో నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్పేశావు, వీటికి రేపు నువ్వు అక్కడ లెక్క చెప్పావు. ప్రభు చూసిన దానిని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు తీర్చలే. నువ్వు చూడలేదు, వినాలి.
కాబట్టి ప్రభువులలో పాల్పొందకు మనము ప్రభు నా పాపాలు ఎందుకు క్షమించాడు? ఎందుకంటే నేను ఆయన ఎందని భయభక్తులు కలిగి ఉండడానికి నా పాపాలు క్షమించాడు. ప్రభు నా పాపాలు ఎందుకు క్షమించాడు? నేను ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండడానికి నా పాపాలు క్షమించాడు. ఎందుకంటే నేనెంతో వారు అన్నీ నా పాపాలు క్షమించినట్టు వాడు నా పాపాలు క్షమిస్తాడు. నేను నీతిమంతుడు, వాడు కూడా నీతిమంతుడే. నాకేమనిచ్చాడు అధికారం తీర్పు తెచ్చాడు. ఇంకా మనం మొదటి సంవత్సరం మొదటి నెలలో ఉన్నాం. దీన్ని మనం జయిద్దాం. ఈ శోధన, ఈ పాపమును మనం జయిద్దాం. మనం ఎవరికీ తీర్పు తెచ్చారు. అసలు దేవుడు అందరూ ఎరిగిన వాడు. ఎవ్వరు ఆయన ఎవరి గురించి ఎవరు ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లే. ఆ తీర్పు దినాన ఆయన ఎలాంటి తీర్పు తీర్చాలో ఆయన తీర్చగలరు. ఈ లోపల మనం ప్రభుత్వం అయిపోయాము అంటే రేపు మనకి తీర్పు ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ ప్రార్థన తీసుకున్నాను. దయచేసి మోకరించండి.